చింతామణి దగ్గర డబ్బులు తీసుకుని బాలు మీనాని బయటికి గెంటేసిన ప్రభావతి. అసలు బాలు మీనాని ఎందుకు ప్రభావతి బయటికి వెళ్ళిపోమ్మంది? నిజంగానే బాలు మీనా ఇల్లు వదిలి బయటికి వచ్చేసారా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సత్యం బాలుతో ఇలా అంటాడు, నేను ఊరికి వెళ్తున్నానురా, 2 రోజుల తర్వాత వస్తాను అని సత్యం చెప్తాడు. ఇప్పుడు సడన్గా ఊరికెందుకు నాన్న అని అడుగుతూ ఉంటాడు బాలు. ఏం లేదురా, ఎందుకో మీ నానమ్మ ఏదో సంతకాలు పెట్టాలని, పొలం రిజిస్ట్రేషన్కి ఏదో సంతకం నాది అవసరమని చెప్పింది, అందుకనే వెళ్తున్నాను అని చెప్తూ ఉంటే, అవునా, అయితే వచ్చేటప్పుడు షీలా డార్లింగ్ కూడా తీసుకురా, తను వచ్చి చాలా రోజులైంది కదా, చూడాలనిపిస్తుంది. నేను కూడా నీతో పాటు వచ్చేవాడిని నాన్న, కానీ ఈ 2 రోజులు కూడా ట్రిప్పులు ఒప్పుకున్నాను అని చెప్తాడు బాలు. పర్వాలేదురా, నేను వెళ్ళొస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సత్యం సుశీల ఇంటికైతే వెళ్తాడు. తర్వాత ఇక చింతామణి ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ఈరోజు డ్యాన్స్ స్కూలు లేదంట కదా, ఎందుకని అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, కొంచెం అలసటగా ఉంది, అందుకని వద్దని చెప్పాను అని ప్రభావతి అనడంతో, అవునా, సరే అయితే అని ఇక చింతామణి అయితే ఇదే వంకతో ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో గొడవలు సృష్టిస్తాను, ఆ మీనా మీద ఈ ప్రభావతి విరుచుకు పడేలా చేస్తాను అని చింతామణి మళ్ళీ ప్లాన్ చేసి ఫ్రూట్స్ అన్నీ కూడా పట్టుకుని ప్రభావతి దగ్గరికైతే వస్తుంది. అప్పుడే ఇక ప్రభావతి చింతామణిని చూసి, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు గురువుగారు, మీకు బాగా అలసటగా ఉందన్నారు కదా, ఆరోగ్యం బాగోలేదని అర్థమయ్యింది, అందుకని మీకోసం ఫ్రూట్స్ అయ్యి తీసుకొచ్చాను, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, మీకులాగా అభిమానించే శిష్యురాలు ఉంటే నాకేమవుతుంది చెప్పండి, నేను బానే ఉన్నాను అని ప్రభావతి చెప్తుంది. అవును, ఇల్లంతా ఇంత సైలెంట్గా ఉందేంటి, ఇంట్లో ఎవరూ లేరా అని అడుగుతూ ఉంటుంది చింతామణి. లేరు, అందరూ ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళారు అని అనంగాల్ని అప్పుడే ఇక చింతామణి, మరి ఆ మీనాని అసలు ఎందుకు బయటికి వెళ్ళనిస్తున్నారు, ఇంట్లోనే ఉండనివ్వచ్చు కదా, ఇప్పుడు ఆ మీనా బయటికి వెళ్ళి అన్ని ఆర్డర్లు కూడా ఫినిష్ చేసి వచ్చి మీతో ఎంత పొగరుగా సమాధానం చెప్తుందన్నారు, ఆ పొగరు అణచాలంటే తనని బయటికి వెళ్ళనివ్వకూడదు అని చింతామణి చెప్తుంది. ఇంతలో శృతి అయితే వస్తుంది. శృతి రావడంతో ఇక శృతిని చూసి అప్పుడే చింతామణి ఈ అమ్మాయి అని అడుగుతూ ఉంటే, తను నా 3వ కోడలు, పేరు శృతి, వాళ్ళు కూడా కోటీశ్వరులే, వాళ్ళ అమ్మా నాన్న అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. ప్రభావతి అలా అన్న తర్వాత శృతి తన పేరు చింతామణి అని ప్రభావతి చెప్తుంది. ఓ, చింతామణి అంటే నువ్వే అన్నమాట, మా మీనాని నేరుగా ఢీ కొట్టే ధైర్యం లేక మా అత్తగారిని అడ్డు పెట్టుకొని మీనాని దెబ్బ కొట్టాలని చూసే పనుమంతురాలివి నువ్వేనా అని శృతి ముఖం మీదే అడిగేస్తుంది. అప్పుడే ఆ మాట విని చింతామణి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నా గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అని చింతామణి అడగడంతో, నీ గురించి నాకు తెలియకపోవడం ఏంటి, నువ్వు తప్ప నువ్వు చేసే ఫీల్డ్లో ఎవ్వరూ ఉండకూడదని, ఎవ్వరూ బాగుపడకూడదని అనుకుని కుళ్ళిపోయే ముఖం దానివి నువ్వు, స్వార్థంతో ఆలోచించేదానివి, 10 మంది సంతోషంగా ఉండాలి, నాతో పాటు ఆ 10 మంది కూడా సంపాదించాలని గొప్ప వ్యక్తిత్వం కలది మీనా, అలాంటి మీనాని నేరుగా ఢీకొట్టలేకపోయావు, రౌడీల చేత తనని బెదిరించావు, ఇప్పుడు మా అత్తగారు దొరికింది నీకు, ఈవిడైతే నీ క్యారెక్టర్కి తన క్యారెక్టర్కి చక్కగా సూట్ అయిపోతుందిలే అని శృతి అయితే చెప్తుంది. అయినా ఇలాంటి వాళ్ళని ఇంటికి ఎందుకు రమ్మంటున్నారు మీరు అని అడుగుతుంది ప్రభావతిని శృతి. ఇదంతా నీకు అనవసరం, నువ్వు వెళ్ళిపో నీ రూమ్కి అని అంటుంది ప్రభావతి. అప్పుడే శృతి, అవునులే నాకెందుకు అని తన రూమ్కి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తరువాత ఈ చింతామణి మళ్ళీ మీనాని దెబ్బ కొట్టడానికి అత్తయ్య కోసం నేరుగా ఇంటికి వచ్చేసింది. ఈ చింతామణికి బాలునే కరెక్టు, బాలు ఎక్కడున్నాడో ఫోన్ చెయ్యాలి అని వెంటనే బాలుకి ఫోన్ చేస్తుంది శృతి. బాలుకి ఫోన్ చేసి, హలో బాలు, ఎక్కడున్నావు అని అడుగుతుంది. నేను ట్రిప్ వెళ్ళి వస్తున్నాను డబ్బుడమ్మా, గ్యారేజీకి వెళ్తున్నాను అని అంటాడు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా బాలు నీకు, మీనా ఆర్డర్లు చెడగొట్టాలని చూస్తున్న చింతామణి మీ అమ్మగారు డ్యాన్స్ స్కూల్లో జాయిన్ అయ్యింది,
అని జరిగిందంతా చెప్తుంది. ఇంత జరిగిందా? కనీసం మీనా నాకొక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు బాలు. మళ్ళీ నువ్వు కోపంలో ఏ గొడవన్నా పెట్టుకుంటే ఇంట్లో గొడవలు జరుగుతూ రిస్క్గా ఉంటుందని తను ఏమాత్రం కూడా నీకు చెప్పలేదు అని చెప్తూ ఉంటుంది శృతి. నాకు చెప్పకుండా ఎలాగా? డబ్బుడమ్మా నాకు తెలియొద్దా అని అడుగుతాడు బాలు. ఇప్పుడు కూడా చింతామణి ఇంటికి వచ్చింది బాలు. అత్తయ్యతో ఏదేదో మాట్లాడుతుంది. నాకు తెలిసి మీనాని ఇంకా ఏడిపించాలని ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఆవిడ్ని చూసేసరికి అత్తయ్య ఇంత ముఖం అయిపోయింది, ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చిందిలే అని చెప్తూ ఉంటుంది శృతి. ఎవ్వరు ఎంతమంది వచ్చినా సరే మీనాని మాత్రం ఆ ఫీల్డ్లో దెబ్బ కొట్టలేరు. అయినా నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను. ఆ చింతామణి ఇంకోసారి మన ఇంటికి వచ్చి మీనా గురించి మాట్లాడడానికి కూడా వణికిపోయేలా చేస్తాను అని బాలు చెప్తాడు. అప్పుడే ఇక బాలు అయితే ఇంటికి బయలుదేరుతారు. ఈలోగా ఇంటికి రోహిణి, మనోజ్ అలాగే మీనా అందరూ కూడా వచ్చేస్తారు. అప్పుడే ఇక అందరినీ కూడా పరిచయం చేస్తుంది. మీనా లోపలికి వచ్చేసరికి మీనా చింతామణిని చూసి, ఏయ్ ఎందుకు వచ్చావు నువ్వు? బయటికి పో అని అంటుంది మీనా. ఏంటి అసలు ఏంటి నీ ఉద్దేశం? ఇంటికి వచ్చిన అతిథుల్ని ఇలాగైనా గౌరవించేది ఏంటి గురువుగారు? మీ కోడలికి ఆ మాత్రం తెలీదా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా గౌరవించాలో అని చెప్తూ ఉంటే, ఎవరికి చెప్తున్నారు మీరు ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించాలని? ఈవిడికా? ఇంటికి బంధువులు వస్తే అతిథి దేవో భవ అనేవాళ్ళు మన పెద్దవాళ్ళు. అలాంటి ఇంటికి బంధువులు వచ్చి భోజనం దగ్గర కూర్చొని ఉంటే వాళ్ళు భోజనం చేయకుండా వాళ్ళని పైకి లేపేసి ఎన్నో మాటలని వాళ్ళకి విరక్తి కలిగేలా చేసి పంపించడంలో నువ్వెంత సాటో నీకు డబల్ రెట్టు సాటి మా అత్తగారు అని మీనా అయితే ప్రభావతికి కౌంటర్ ఇస్తుంది. అప్పుడే ఇక ప్రభావతి ఇలా అంటుంది, ఏంటే వింటున్నాను కదా అని తెగ రెచ్చిపోతున్నావు అని అడుగుతూ ఉంటే, నేనా మీరా రెచ్చిపోయేది? అయినా ఇలాంటి దాన్ని ఇంట్లోకి రానిచ్చారు చూడండి, మిమ్మల్ని అనాలి అని అంటుంది మీనా. అప్పుడే మీనా అలా అనడంతో, చూసారా గురుగారు, మీరంటే తనకి లెక్కలేదు, అసలు మీరంటే గౌరవమే లేదో, ఎలా మాట్లాడుతుందో, అసలు ఇలాంటి దాన్ని ఇంకా ఇంట్లో ఎందుకు ఉంచారు, బయటికి గెంటేయక అని అంటుంది చింతామణి. ఆ పని నేను చేద్దామని అలాగ మా అమ్మ ఎదురు చూస్తున్నట్టుంది అని బాలు ఎంట్రీ ఇస్తాడు. ఇక బాలు ఎంట్రీతో, వామ్మో ఈడొచ్చేసాడు రోహిణి, ఇప్పుడు మీనా జరిగిందంతా చెప్పిందనుకో వీడు భద్రకాళిలా పూనినట్టు మారిపోతాడు అని అంటాడు మనోజ్. మనకెందుకు మనోజ్, మనమేమీ మాట్లాడలేదు కదా, అత్తయ్య చూసుకుంటుందిలే, ఆవిడే మాట్లాడుకుంటుంది, మనకెందుకు అని చెప్తుంది రోహిణి. అప్పుడే ఇక బాలు లోపలికి వస్తాడు. ఏంటి నా భార్యని నా ఇంటికి వచ్చి నా నట్టింట్లో కూర్చొని నా భార్యని మా అమ్మ చేత బయటికి గెంటేయాలని సలహా ఇస్తున్నావా? నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు ఆడదానివి అయ్యపోయావు కాబట్టే బ్రతుకున్నావు, లేకపోతే ఎప్పుడో నీ చంప చెల్లుమనిపించేవాణ్ణి అని అంటూ ఉంటాడు బాలు. రేయ్ నీకు అసలు బుద్ధుందా ఏంట్రా? వాళ్ళ మధ్య అసలు ఇంటికి వస్తే అలాగా చింతామణి గారిని ఎందుకు నువ్వు అవమానిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏంటి చింతామణి గారా? ఈవిడికి మర్యాద కూడానా? ఈవిడికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది గుండెలు తీసిన బంటు, మామూలు ఆడది కాదు అని చెప్తూ ఉంటాడు బాలు. ఇంకోసారి మా ఇంట్లోకి అడుగు పెట్టావనుకో, అడుగు వేయడానికి కాలు పనిచేయదు, గుర్తుపెట్టుకో, పో బయటికి అని చింతామణిని తిడతాడు. అప్పుడే ఇక చింతామణి కోపంగా బయటికి వెళ్తుంది. ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా అవమానించి పంపించేస్తావా? ముఖ్యంగా నా స్టూడెంట్ని నీకేం అడ్డం వచ్చిందిరా తను అని అడుగుతూ ఉంటే, నీతో డ్యాన్స్ నేర్చుకోవాలని తను డ్యాన్స్ స్కూల్ చేరలేదు, కేవలం మమ్మల్ని దెబ్బ కొట్టాలని, అది నీ వల్లే సాధ్యమవుతుందని తెలుసుకొని నీతో చేతులు కలిపి ఇక్కడి వరకు వచ్చింది తను అని చెప్తూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రభావతి, రే నువ్వు నా విషయాల్లో జోక్యం చేసుకోకు, తను నా శిష్యురాలు, ఎప్పుడన్నా వస్తుంది ఎప్పుడన్నా వెళ్తుంది అని ప్రభావతి అనడంతో, సరే వచ్చినప్పుడు ఈసారి ఎలా అవమానించాలో నాకు కూడా తెలుసు అని బాలు అంటాడు. ఏంట్రా నువ్వేం చేస్తావు? ఏమీ చెయ్యలేవు, ఇంటిటి చాకిరీ చేస్తూ బయట పని చేసుకుంటున్న నా భార్య గురించి ఎవరో పరాయి వాళ్ళ దగ్గర అంత లోకుగా మాట్లాడుతున్నావో, నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటాడు బాలు.
నేను కూడా నీ కడుపునే కదా పుట్టాను. ఎందుకు నన్ను ఇలా దూరంగా చూస్తావు? ఎన్ని రోజులని నన్ను పరాయి వాళ్ళలాగా చూస్తావో? ఇక నువ్వు మారవా? నన్ను కొడుకుగా ఒప్పుకోవా? అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే బాలు అన్న మాటకి, రే, నువ్వంటే నేను ఎప్పటికీ ఇష్టపడనురా. నువ్వంటేనే నాకు అసహ్యం. ముందు పోరా బయటికి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి అలా అన్న తర్వాత అప్పుడే ఇక బాలు కళ్ళల్లో నీళ్ళొస్తాయి. ఎందుకు నన్ను ఇలాగా ద్వేషిస్తున్నావు? నా మీద ఎప్పుడు నీకు కోపం పోతుంది చెప్పు అని అడుగుతూ ఉంటాడు. నీ మీద నాకు ఎప్పటికీ కూడా కోపం పోదు. నేను చచ్చేంత వరకు కూడా ఆ కోపం అలాగే ఉంటుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి, సరే, మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఉంటావా అని అడుగుతాడు. అవును, నువ్వు ఇంట్లో నుంచి నీ భార్యని తీసుకొని వెళ్ళిపో. నేను ప్రశాంతంగా ఉంటాను. నువ్వు నిజంగానే ఈ అమ్మ గురించి ఆలోచించేవాడివి అయితే, నా మీద నీకు ప్రేమ ఉంటే ఇల్లు వదిలి వెళ్ళిపో అని అనగానే, ఏంటత్తయ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయేది? మావయ్య గారు లేని టైంలో ఇన్ని రెచ్చగొట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా? ఈ ఇంట్లో మాకు చాలా హక్కులు ఉన్నాయి. అసలు మా డబ్బంతా కూడా తినేసింది మీ ముద్దుల కొడుకు మనోజ్. మా డబ్బులు మొత్తం మాకు ఇవ్వమనండి అని అనగానే, మీకు రావాల్సినవి కేవలం 35 లక్షలే అని చెప్తుంది రోహిణి. సరే, ఆ 35 లక్షలే మాకు ఇచ్చేయండి, మేమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అని మీనా చెప్తుంది. ఆ డబ్బులు ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటాము, ఏం చేసుకుంటారో చేసుకోండి అని మీనా అయితే చెప్తుంది. అప్పుడే మీనా అలా చెప్పడం చూసిన చింతామణి, ఇప్పుడు 35 లక్షలు ఈ ప్రభావతి వాళ్ళు మీనాకి ఇచ్చేస్తే ఆ మీనా పుట్టగతులు లేకుండా పోతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది చింతామణి. అలా ఆలోచిస్తున్న చింతామణి ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుంటుంది. ఇల్లు చూసి ప్రభావతి షాక్ అయిపోతూ, అబ్బో, చాలా పెద్ద ఇల్లుంది అని అంటూ ఉంటుంది. అవును గురువుగారు, ఇదంతా నా ఇల్లే. ఇక్కడ మేము వాడే ప్రొడక్ట్లన్నీ కూడా సీల్ చేయడం, తయారు చేయడం అన్నీ కూడా చేస్తూ ఉంటారు అని మొత్తం కూడా వివరిస్తూ ఉంటుంది చింతామణి. తర్వాత చింతామణి క్యాష్ తీసి ప్రభావతి ముందు పెడుతుంది. అది చూసి ప్రభావతి షాక్ అయిపోతూ, ఏంటి క్యాష్ అంతా నా ముందు పెట్టావు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదో, ఈ 35 లక్షలు ఇవి ఆ బాలు మీనా ముఖం మీద విసిరి కొట్టి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేయి అని చింతామణి చెప్తుంది. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ప్రభావతి, ఏంటి, నేను వాళ్ళిద్దరినీ బయటికి గెంటేయాలా? అది జరగని పని అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. నువ్వు తలుచుకుంటే జరగందేముంది, ఏదైనా జరుగుతుంది. కాబట్టి నువ్వు కంగారు పడకుండా నేను చెప్పినట్టు చెయ్యి. ఈ డబ్బులు నాకు నెలలా కనీసం 2000 3000 కట్టినా సరిపోతుంది అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలన్నీ చింతామణి మాటలకి పడిపోతుంది ప్రభావతి. ఎలాగో మీకు ఆ కొడుకు కొడలంటే ఇష్టం లేదో, వాళ్ళని ఎలాగైనా బయటికి పంపించేయాలని శ్రాయశక్తిలా మీరు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మీ కోడలే మీకు మంచి అవకాశం ఇచ్చింది. వాళ్ళకి రావాల్సిన డబ్బుల్ని ఇచ్చేస్తే తను తన భర్తని తీసుకుని బయటికి వెళ్ళిపోతానని మీతో సవాల్ చేసింది. మరి అలాంటప్పుడు ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఈ డబ్బులు తీసుకుని మీరు వెంటనే వెళ్ళి వాళ్ళ ముఖాన్ని కొట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేయండి అని చెప్తూ ఉంటుంది చింతామణి. అప్పుడే చాలాసేపు ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి. మనోజ్కి ఫోన్ చేసి రమ్మంటుంది. మనోజ్ వస్తాడు. మనోజ్ వచ్చిన తర్వాత అప్పుడే ఇక మనోజ్ ఆ డబ్బు చూసి షాక్ అయిపోతూ, ఏంటమ్మా ఇంత డబ్బు అని అడుగుతాడు. అప్పుడే ఇక జరిగింది చెప్తుంది ప్రభావతి. ఓ అవునా, అందుకేనా అని అంటూ, అప్పుడే మనోజ్, తీసుకోమ్మా, ఆ బాలు మీనాని ఇంట్లో నుంచి ఎలా బయటకు గెంటేయాలని ఆలోచిస్తున్నాము. ఆ మీనాని అంది కదా 35 లక్షలు ఇస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని. వాళ్ళు మనం తీసుకురామని గ్యారంటీతో ఆ మాట అనుంటారు. ఇప్పుడు మనం డబ్బులు తీసుకువెళ్ళి బయటికి వెళ్ళిపోమంటే ఖచ్చితంగా వెళ్ళిపోతారు అని చెప్తూ ఉంటాడు మనోజ్. ఇక మనోజు ప్రభావతి ఇద్దరూ కూడా డబ్బులు తీసుకొని ఇంటికి వస్తారు. టేబుల్ మీద పెట్టి, ఏ మీనా, ఏ బాలు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక బయటికి వస్తారు. ఇదిగో, నువ్వు అడిగిన డబ్బు మొత్తం కూడా తీసుకొచ్చాను. నీ భర్తని తీసుకొని ఇంట్లో నుంచి బయటికి పో అని ప్రభావతి అంటుంది. ఆ రోజు చెప్పావు కదా, మరి తీసుకొచ్చాను, బయటికి పో అని అనగానే ఒక్కసారి మీనా ఆ డబ్బు చూసి షాక్ అయిపోతూ ఉంటుంది.
ఈ డబ్బు ఎక్కడిది అని అడుగుతుంది. ఈ డబ్బు మీ కష్టార్జితమా, లేకపోతే మావయ్య గారు ఇచ్చారా, లేకపోతే మీ కొడుకులు ఇచ్చారా అని అడుగుతుంది. ఎవరిస్తే నీకెందుకే, నీకు సంబంధం లేని విషయం, ఇంకా జోక్యం చేసుకోకు మా విషయాల్లో అని అంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి, నువ్వు మాట మీద నిలబడే దానివే అయితే, ఆదర్శమైన దానివే అయితే వెంటనే నువ్వు వెంటనే ఈ డబ్బులతో నీ భర్తని తీసుకువెళ్ళిపో అని అంటుంది ప్రభావతి. అప్పుడే ఇక బాలు వెంటనే బ్యాగు సర్దుకొని కిందకి వస్తాడు. ఇక కిందకి వచ్చి అంటూ ఉంటాడు, పద మీనా వెళ్ళిపోదామని. అప్పుడే ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ, ఇదంతా నా వల్లే జరిగింది, వాళ్ళు డబ్బులు తీసుకురామేరామని నేను అలా అన్నాను తప్ప ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఉద్దేశం నాకు లేదండి అని అంటుంది మీనా. నాకు తెలుసు మీనా, కానీ ఇదే అవకాశాన్ని ఎవరో కావాలని క్యాష్ చేసుకున్నారు, అందుకని ఇంత తొందరగా అయిపోయింది పని అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక మీనా, మావయ్య గారు వచ్చే వరకు ఉందామండి అని అంటుంది. ఇంతలో ప్రభావతి ఇలా అంటుంది, మీ మావయ్య గారు వస్తే ఆయన ఎలాగో ఆపేస్తారు, నన్ను 2 తిట్లు తిడతారు, ఇక మీ ప్రయాణం ఆగిపోవచ్చని అనుకుంటున్నారు కదా అని ప్రభావతి అనడంతో అత్తయ్య అని అంటూ గట్టిగా పిలుస్తుంది. అప్పుడే మీనా, మీ మావయ్య గారు వస్తే ఆగిపోదామని ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పుడేమో నా ముందు నటించేస్తున్నారు అని అంటుంది. ఇక అలా అనగానే, నీ ముందు నటించాల్సిన అవసరం మాకు లేదు, పదండి వెళ్దాం, ఈ అవమానాలు భరించే కన్నా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే కరెక్టు, అప్పుడు మన విలువేంటో ఏంటో మొత్తం బయటికి వస్తాయి అని చెప్తూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక మీనా వెంటనే బాలుని తీసుకొని బయటికైతే వెళ్ళిపోతుంది. బాలు వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ ఉంటాడు. అయినా సరే బాలు అయితే చాలా బాధపడుతూనే గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోతాడు. తరువాత రోజు సుశీలని తీసుకొని ఇంటికి వస్తాడు సత్యం. సుశీల రావడంతో ఒక్కసారే ప్రభావతి వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు. వామ్మో, ఈవిడొచ్చిందేంటి, నా ముద్దులకు మనవడు మనవరాలు అంటుందేమో, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఒక ఐడియా అయితే వస్తుంది ప్రభావతికి. ఇక ఐడియా రావడంతో ఏదోటి చెప్పేద్దాం, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందో ఏదోటి అని అనుకుంటూ ఉంటుంది. సత్యం అడుగుతాడు, మీనా వాళ్ళు లేరా అని అడుగుతూ ఉంటే, ఎందుకో మీనా వాళ్ళ పుట్టింటికి వెళ్తానంది, అక్కడే 2 రోజులు ఉండి వస్తానంది అని అంటుంది. అప్పుడే అబద్ధం చెప్పడంతో అదేమో నమ్మేస్తాడు. నమ్మేసిన తర్వాత సత్యం బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన సత్యానికి ఆ వీధిలో ఉండే ఒక అతను, మీ ఆవిడ అన్యాయంగా బాలు మీనాని బయటికి గెంటేసింది, మీరు ఊళ్ళో లేని రోజు చాలా పెద్ద గొడవ అయ్యింది అని వివరాలు అయితే చెప్తాడు. ఇక వివరాలు చెప్పడంతో ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక సత్యం కోపంగా లోపలికి వెళ్తాడు. బాలు మీనా ఎక్కడా అని అడుగుతూ ఉంటే, వాళ్ళు ఇంటికి పట్టిన శనిగాళ్ళు వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఇల్లు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అని అంటూ ప్రభావతి చెప్తుంది. అప్పుడే ఇక ప్రభావతి చంప పగలగొట్టి, అంటే నువ్వు నా కొడుకుని బయటికి గెంటేసావా అని అడుగుతాడు. నేనేమి బయటికి గెంటలేదు, తనే అలా తిరుగుతున్నాడు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. నోర్ముయ్, ఎవరి గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావో అని అంటూ ఉంటాడు సత్యం. నేను లేని టైంలో నా కొడుకుని ఇంట్లో నుంచి బయటికి పంపించేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు ప్రభా అని అంటాడు సత్యం. నేనేమి ఇంట్లో నుంచి వాళ్ళని బయటికి గెంటలేదు అని అనగాల్ని అప్పుడే శృతి జరిగిందంతా కూడా చెప్తుంది. ఇక శృతి జరిగిందంతా చెప్పడంతో ఆ చింతామణితో చేతులు కలిపి, బాలు మీనాని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్తావా, నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా అడుగుతూ ఉంటాడు సత్యం. ఇక సత్యం మాటలో ప్రభావతి, ఏంటండి మీరు, ఇంటికి ఇన్ని రోజులకి కళ వచ్చింది, కాంతి వచ్చిందంటే దానికి కారణం ఇంట్లో కోటీశ్వర్లు కోడళ్ళు ఉన్నారు కాబట్టి అని ప్రభావతి అనడంతో, సరే ఈ రోజు నుంచి నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను, వాళ్ళని నేను ఇంటికి తిరిగి రమ్మను, వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళకి నరకమే తప్ప సంతోషం ఉండదు, నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని, కానీ ఇల్లు వదిలి వెళ్ళలేను, అందుకని ఒక నిర్ణయానికి నేను వచ్చాను అని అంటూ ఉంటాడు సత్యం. వెంటనే బయటికి వెళ్ళి బకెట్తో నీళ్లు పోసుకొని, ఈ రోజుతో నాకు నా భార్య చచ్చిపోయింది, నా భార్య చచ్చిపోయిన కారణంగానే ఇదంతా చేస్తున్నాను
అని బకెట్ నీళ్ళని తన మీద నుంచి పోసేసుకుంటాడు. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఏంటండి మీరు చేసిన పని అని ప్రభావతి ఇక గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.